నిలిచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగుచును. యెహోవా ఎంతైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. తేనె కంటేను జుట్ట తేనె దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడంటే, వాటన్నిటినీ కూడా గైకొనుట వలన నీ యొక్క ఉపదేశాలు కావచ్చు, నీ శాసనాలు కావచ్చు, నీ జ్ఞానం కావచ్చు అని చెప్పి చక్కగా ఇవన్నీ కూడా నేను గైకొనుట వలన నాకు గొప్ప లాభము కలుగుతుంది అని చెప్పాడు భక్తుడు. అందుకనే దేవుడు అతన్ని ప్రతి పరిస్థితి నుండి, ప్రతి సమస్య నుంచి కూడా విడుదల చేయగలిగాడు. ఏంటి దావీదు రహస్యం అని అంటే, దేవుని ఉపదేశాలను గైకొనేవాడు, దేవుని శాసనాలకు లోబడేవాడు, దేవుని ఆజ్ఞల తట్టు తన హృదయాన్ని తిప్పుకునేవాడు. అందు నిమిత్తమే దేవుడు అతనికి ఎంతగానో సహాయము చేస్తున్నారు. అందుకనే చెప్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళా చేసేవి, నన్ను ద్వేషించి వారిని నేను నిర్మూలన చేసి వారు మొరపెట్టిన కానీ రక్షించేవాడు లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడంటే దేవుడు ఉత్తరము? దేవుని శాసనాలను అనుసరించి, దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుని నీతిని పోలి జీవించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎప్పుడు ఉత్తరము ఇస్తారు. అయితే భక్తిహీనులు మొరపెట్టినప్పుడు, దుర్నీతి పరులు మొరపెట్టినప్పుడు, న్యాయము ఎరగకుండా, దేవుని శాసనాలు ఎరగకుండా, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోకుండా ఆపత్కాలంలో మొరపెట్టిన భక్తిహీనులకు దేవుడు ఏమాత్రము కూడా జవాబు అనేది ఇవ్వనే ఇవ్వరు. హల్లెలూయా. అందుకని అంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు. అంత హృదయపూర్వకంగా చాలా హార్ట్ఫుల్ గా వర్షిప్ చేశాడు, చాలా చక్కని ఆరాధన చేశాడు. ఎవరు? దావీదు గారు. ప్రతి కీర్తనలో చూసుకుంటే అతని హృదయంలో నుంచి వచ్చిన ఆరాధన ఇదంతా కూడా. ముందుకు చదువుదాం చూడండి. 44. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణగా వారే వనకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రాలుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవాది దేవుడు, మనం సేవిస్తున్న దేవాది దేవుడు ఎలాంటి దేవుడు అక్క? జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు, సహాయం చేయగల సర్వశక్తి మంతుడని చెప్పి కీర్తనకారుడు ఇక్కడ ఆరాధన చేస్తా ఉన్నారు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతిని పొందును గాక. దేవాది దేవుడు, మన రక్షణకు ఆధారమైన దేవుడు, బహుగా స్తుతి నొందదగిన దేవుడు. నువ్వెంత ఆరాధన చేసినా, నువ్వెంత స్తుతించినా తక్కువే. దేవుడు ఆయన యొక్క కార్యాలను మన పట్ల జరిగించినందుకు దావీదు వలె మనం జీవితకాలం కృతజ్ఞులుగానే ఉండాలి. బ్రతుక దినములన్నీ కూడా ఈ దావీదు వలె ఆరాధన చేసే వరముగా మనం ఉండాలి. అంత చక్కగా ఆరాధన చేశాడు. ఇలాంటి అద్భుతమైన ఆ గొప్ప వచనాలు కావచ్చు, ఆ మాటలు కావచ్చు, ఆ వర్ణన కావచ్చు, మనము కూడా ఆ రీతిగా వర్ణించాలి అని అనుకుంటే దావీదు లాగా గ్రహింపు మనకే కావాలి. అనుమానమున ప్రభు కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకోగలిగిన ఆ గొప్ప ఆసక్తి మనలో ఉన్నప్పుడు మనము కూడా ఇలాగ వర్ణించగలము, ఇలాగ ఆరాధన చేయగలము. హల్లెలూయా. చూడండి, ముందుకు వెళ్దాం. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయ దేవుడు, జనములను నాకు లోబరుచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నన్ను హెచ్చించుదువు. బలత్కారము చేయ మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. హల్లెలూయా. ఎంతగా వర్ణించాడు. నేను ఆపదలలో ఉన్నప్పుడు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, లేక శత్రువుల చేతికి చిక్కినప్పుడు నాకు ఎవరో కూడా సహాయం చేసే వాళ్ళు లేరు, కానీ నా దేవుడు నన్ను తప్పక విడిపించగలడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి ఎంత గట్టిగా నమ్మకంగా అతడు చెప్పగలిగాడంటే, ఎందు నిమిత్తం మాటలు పలకగలిగాడంటే దేవుని శాసనాలను అతడు అనుసరించాడు. వాటిని గైకొనడం వలన నాకు చాలా లాభం ఉందని తన జీవితంలో అతడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అంతే కదండి, దేవుని శాసనాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని త్రోవలలో నడుచుకునే వారికి చాలా లాభాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎలాగ ప్రత్యేకతను కాపాడుకోవాలో, ఈ లోకంలో ఎలాగా జీవించాలో, ఎలాగ బ్రతకాలో, ఎలాగ దేవుని సంతోషం పెట్టాలో, వీటన్నిటినీ కూడా మనకి దేవుని మాటలు, దేవుని శాసనాలు, దేవుని ఆజ్ఞలు అనేవి మనకి నేర్పిస్తూ ఉంటాయి. అందుకని అవన్నీ నేర్చుకున్నాడు. కాబట్టి దావీదుకి నిస్సహాయ స్థితిలో ఎక్కడి నుంచి వచ్చింది సహాయం అనేది? దేవాది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు
గొప్ప రక్షణ కలుగు చేయవాడు అభిషేకించిన దావీదునకు అతని సంతానములకు నిత్యము కనికరము చూపువాడవు. నీవు నన్ను బలపరిచావు, నీవు నన్ను ఆదుకున్నావు, నీవు నాకు సహాయం చేసావు కాబట్టి నేను అన్యజనులందరిలో కూడా నీ నామాన్ని నేను కీర్తన చేస్తాను. నువ్వు నియమించి ఉన్న ఈ యొక్క రాజునకు నీవు గొప్ప రక్షణ ఇచ్చి ఉన్నావు కాబట్టి, నా సంతానానికి కనికరము చూపించావు కాబట్టి ప్రభువా నిన్ను నేను ఆరాధిస్తాను. నా జీవితకాలం అంతా కూడా నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు సజీవముగా ఉన్న మనము కూడా ఏం చేయాలి? దేవుడు జరిగించిన ఆశ్చర్యకార్యాలన్నింటినీ కూడా తలపోసుకుంటూ, ఆయన చేసిన మేలులన్నింటినీ కూడా ఒక్కొక్కటి జ్ఞాపకానికి తెచ్చుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. చక్కని అవకాశం ఉంది, చక్కని సమయంలో ప్రభు మనకి ఇచ్చినందుకు మనము కూడా దావీదు వలె హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి కీర్తన వాక్యం దీవించును గాక. మనము కూడా చక్కగా హృదయపూర్వకంగా ప్రభు మేలులను బట్టి, ప్రభు చేసిన ఆశ్చర్యక్రియలన్నిటిని బట్టి కూడా మనం అందరం కూడా దావీదు వలె మనము కూడా ఏం చేయాలి? ఆరాధన చేయాలి. మనం కూడా ఆరాధన చేద్దాం, కీర్తిద్దాం, కనపరుద్దాం. దేవదేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు చక్కని అవకాశం మనకి ఇచ్చినందుకు మనము కూడా ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా ప్రభువుని గాన ప్రతిగానములతో ఆరాధన చేద్దాం. లేచి నిలబడండి, లేచి నిలబడి ఆరాధన చేద్దాం.